ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు చేసిన జాయింట్ ఆపరేషన్లో హిడ్మా దళానికి చెందిన 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఇతర చోట్ల సోదాలు చేసినట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన 28 మందిలో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పరిణామాలతో ఇక్కడికి వచ్చి దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందిందని వెల్లడించారు. మరోవైపు పక్కా సమాచారంతో ఎన్కౌంటర్ జరిగిందన్నారు. మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడ్మల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 members మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 members మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 members మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ, ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ 1st బటాలియన్ నుంచి హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. 1.5 months నుంచి మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి. అది ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా వచ్చింది అన్నది దట్ వీ కెనాట్ రివీల్. సార్ ఇక్కడ ఇగ్మా కూడా ఇక్కడి నుంచి వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది. ఏం సార్ ఇక్కడ ఉన్నాడా? అది దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. మీరు చెప్తున్న దేవు ఇగ్మా సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి. అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు. అందుకని అంటున్నానండి, మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఈస్ ప్రిలిమినరీ డీటెయిల్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను. వీ హ్యావ్ గాట్ క్లూస్ టీమ్ హియర్. క్లూస్ టీమ్ అనేది వచ్చింది. మార్నింగే డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ అన్నీ వచ్చినాయి. ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచడం జరిగింది. టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని 1 by 1 మేము చెక్ చేసి దాంట్లో ఏమన్నా బాంబులు ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా, అమ్యునిషన్ ఎంత ఉంది, వెపన్స్ ఏమున్నాయి, ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం. అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్ద ఇదేం కాదండి. ఇక్కడ షెల్టర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. మార్నింగ్ మేము కూడా చాలా షార్ట్ స్పాన్లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసుకుని వెళ్తాం. సార్ 15 రోజులు వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు. సార్ 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలేం కదా. అదేందుకు చూడరు 15 రోజులు మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా 15 రోజులు ఫస్ట్ డే నుండి ఉందాం. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రండి, మేము విచారించి తెలుసుకుంటాం. సార్ ఏపీలో ఎన్ని చోట్ల డంప్స్ ఉన్నట్లు కానీ ఆ డైరీలో ఎటువంటి సమాచారం? టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. సార్ మార్నింగ్ మీరు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రతిఘటించడం ఏమైనా జరిగిందా సార్? అంటే మార్నింగ్ బిల్డింగ్కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ? అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్తో పోల్చుకుంటే, మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. దే ఆర్ రిలేటివ్లీ న్యూ. చాలా మంది కూడా దాంట్లో
అదే అండి, అది మనం ఒకసారి విచారిస్తే అండి వాళ్ళ పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి ఆటలు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి. దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, ఇట్ టేక్స్